రాష్ట్ర రాజధానిలో వీధి లైట్ల నిర్వహణ అగమ్య గోచరంగా తయారైంది. వీధుల్లో లైట్లు వెలగడం లేదని ప్రజలు చేస్తున్న ఫిర్యాదులు చెత్తబుట్టల పాలవుతున్నాయి. వీధి దీపాల నిర్వహణపై గడిచిన 3 నెలల్లో 6,000కు పైగా ఫిర్యాదులు అపరిష్కృతంగా ఉన్నాయంటే అధికారులకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. వీధి లైట్లలో 20 నుంచి 30% వెలగకపోవడంతో దొంగతనాలు, నేరాలు, రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతోంది. పన్నులు కట్టించుకుంటున్న కార్పొరేషన్లో కనీసం వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయలేరా అని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. ఏళ్ళ నుంచి టైమర్ లేదు మేడం, చెప్పి ఇసుకుపుట్టిపోయిందండి. అదే లైట్లు లేవు, మా దగ్గర ఫండ్స్ లేవు అని చెప్తారు. చాలా ఇబ్బంది అవుతుందండి. స్ట్రీట్ లైట్ లేక పిల్లలు ఆడుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. స్ట్రీట్ లైట్లు లేవండి, ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు లేవు. 2-3 years నుంచి చాలా ఇబ్బంది ఉండదు. లైట్లు వెలగట్లేదు, కంప్లైంట్ ఇచ్చినా అసలు రావట్లేదు కూడా. ఆ వీధి దీపాలు అనేది 2.5 సంవత్సరం నుంచి లేదండి. ఇక్కడ ఏంటని ప్రశ్నిస్తే కాంట్రాక్టర్ లేడు, లేదా బల్బులు లేవు అన్న సమాధానం. దేనికంటే వీళ్ళకి ఉద్యోగాలకి వీళ్ళ జీతాలు ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టి మేపటం తప్పించి. విన్నారు కదా వీళ్ల ఆవేదన. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు, వీధి లైట్లు వెలగని ప్రతి వీధిలో ఉన్న సమస్య ఇది. పన్నులు చెల్లించండి, నగర అభివృద్ధిలో భాగస్వాములు కండని పిలుపునిస్తున్న ప్రభుత్వం కనీసం వీధి దీపాల నిర్వహణ కూడా చెయ్యలేని స్థితిలోకి చేరుకుందంటే నగర ఖ్యాతి ఏ స్థాయిలో వెలిగిపోతోందో అర్థం చేసుకోవచ్చు. వీధి దీపాల నిర్వహణలో అధికారులు ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నారో వీధుల్లో వెలగని లైట్లే సాక్ష్యం. 3 కార్పొరేషన్లలోనూ రోజూ వందలాది వీధుల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. లైట్లు వెలగడం లేదని జనం గగ్గోలు పెడుతున్నా బల్బులు లేవు, నిధులు లేవనే సాకులే తప్ప వాటిని వెలిగించిన పాపాన పోవటం లేదు. ఫలితంగా కొంతమంది ఇంట్లో ఆరుబయట లైట్లను వీధుల వైపు ఏర్పాటు చేసుకోవడం, దుకాణాల లైట్లు చీకటి పడ్డాక వెలుగులు పంచుతున్నాయి. మూడు కమిషనరేట్ల పరిధిలోనూ ఈ సమస్య అధికంగా ఉంది. హైదరాబాద్ యూసుఫ్గూడ సర్కిల్లోని శ్రీకృష్ణానగర్, వెంకటగిరి కాలనీ, ఇందిరానగర్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలోని ప్రతాప్ నగర్, ఖైరతాబాద్లోని చింతల్ బస్తీ, ఆనందనగర్లో నిత్యం చీకటే రాజ్యమేలుతోంది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ దారిలో చీకటి పడిందంటే చాలు ప్రజలు భయం గుప్పిట్లో జీవించాల్సిందే. ఆ మార్గంలో చీకటి పడగానే మందుబాబులు వీరవిహారం చేస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సైబరాబాద్ పరిధిలోని కూకట్పల్లి, నిజాంపేట, ప్రగతినగర్, మాదాపూర్, షేక్పేట, ఓయూ కాలనీలోని పలు ప్రాంతాల్లో వీధి లైట్లు పగలంతా వెలిగే రాత్రిళ్లు పనిచేయట్లేదు. ఇలా వీధుల్లోనే కాదు, ప్రధాన రహదారులు, పై వంతెనలపైన లైట్లు వెలగక రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోయాయి. మాదాపూర్ తీగల వంతెన, ఫిలింనగర్ ప్రధాన రహదారుల్లోనూ వీధి లైట్లు చీకట్లతో పోటీ పడుతున్నాయి. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని బోయినపల్లి సమతానగర్, డైరీ ఫామ్ రోడ్డు, ఓల్డ్ బోయినపల్లి, జీడిమెట్ల, పాపయ్య యాదవ్ నగర్, చింతల్ సాయినగర్ కాలనీల్లో నిత్యం అంధకారం అలుముకుంటోంది. మనం పన్నుల రూపంలో కట్టే డబ్బులతో వాళ్ళు సరిగ్గా ఇచ్చేయకుండా వాళ్ళ వీధి దీపాలు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఈ రోడ్డు చూస్తే దాదాపుగా ఎవరి కాళ్ళు స్వచ్ఛందంగా డే లైట్లు తెచ్చుకుని బయట పెట్టుకునే పరిస్థితి తప్పించి కనీసం ఒక్క రోజున వచ్చి ఈ టైంలో వచ్చే ఒక్క అధికారి ఎన్ని లైట్లు పనిచేయట్లేదని అసలు పరిశీలించే పనే లేదు. ఇవాళ మాకు ఇక్కడ ఎక్కువగా హాస్టల్ ఉంటాయండి. హాస్టల్ దగ్గర ఏంటంటే ఆ లైట్లు లేపేసరికి ఎక్కడెక్కడ ఎవరు కూర్చుని అసలు ఎవడ ఏం చేస్తారనేది కూడా తెలియని పరిస్థితి అనమాట. అక్కడే మందు ఆడటం, అక్కడే గంజాయి తాగటం, ఆ రకమైన పరిస్థితి అనమాట. 2 years పైన అయిందండి ఇక్కడ మా స్ట్రీట్ లైట్ ఆగిపోయి. అప్పటి నుంచి ఎవరో రావట్లేదు, చూడట్లేదు అని ఇచ్చిపెట్టేశారు. అలాగా ఎప్పుడు సేకడగానే ఉంటుంది ఈ లైన్ అంతా కూడా. ఆల్రెడీ ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చామండి, వాళ్ళు రావట్లేదు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా. ఎందుకంటే హైటెక్ నుంచి వచ్చి పిల్లలు డ్యూటీ నుంచి వచ్చి వాళ్ళంతా ఇటే వెళ్తారు, ఎవరైతే వస్తుంటారు. అంచేత వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, మాకు ఇబ్బంది ఉండకూడదు, దొంగల భయం కూడా లేకుండా ఉంటుంది. తొందరగా స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేయమని కమిషనర్ గారికి చెప్తున్నామండి. మా ధర్మారెడ్డి కాలనీ ఫేస్ 1 అండి. 3 ఏళ్ల నుంచి టైమర్ లేదు మేడం, చెప్పి ఇసుకుపుట్టిపోయింది. టైమర్ పోయిందంటే అది వేరే కుర్రాడు ఆన్ చేస్తాడు, ఆఫ్ చేస్తాడు ఉదయం. అసలు ఆ టైమర్ పోయింది ఏమని చెప్పిన డిఈ గారికి ఆమె చెప్పి ఇసుకుపుట్టిపోయిందండి. అదే లైట్లు లేవు, మా దగ్గర ఫండ్స్ లేవు అని చెప్తారు. కట్టే ట్యాక్స్ మేము ట్యాక్స్లు పే చేస్తున్నాం, మరి అవన్నీ ఎక్కడ పోతాయి ఆ అమౌంట్. గడిచిన 4 నెలల్లో 3 కార్పొరేషన్ల పరిధిలోనూ 6,000కు పైగా ఫిర్యాదులు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. ఒక్క ఖైరతాబాద్ జోన్ నుంచే 1,700కు పైగా ఫిర్యాదులు అందాయి. వాటిలో ఒకటి కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదు. మరికొన్ని కాలనీల్లో స్థానికులే ఇంటి ముందు లైట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ ఏడాది జనవరిలో 335, ఫిబ్రవరిలో 510, మార్చిలో 957, ఏప్రిల్లో ఇప్పటి వరకు 1,053 ఫిర్యాదులు అందగా స్తంభాలపై ఒక్క కొత్త బల్బు కూడా వేలేదని స్థానికులు చెప్తున్నారు.
చాలా ఇబ్బంది అవుతుందండి స్ట్రీట్ లైట్ లేక పిల్లలు ఆడుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు చాలా మంది ఉంటారు. మేము మా కాంపౌండ్ ఉన్న లైట్స్ అన్ని ఆన్ చేసేసుకొని ఆల్మోస్ట్ పిల్లలు ఆడేదాకా మిడ్ నైట్ వరకు మేము ఆన్ చేసుకొని పెట్టుకుంటాం. మా పవర్ కూడా ఇబ్బంది, మా పవర్ కన్సంప్షన్ ఎక్కువ అయిపోయింది బాగా. స్ట్రీట్ లైట్లు లేవండి. ఇంతకు ముందు ఉండేవి, ఇప్పుడు లేవు. దీనికి రోజుకి వచ్చి 40 రూపాయలు కట్టాల్సి వస్తుంది. నెలకు వచ్చి 1200 రూపాయలు దీనికే మేము కష్టపడి దీనికి కట్టాల్సి వస్తుంది. ఏదో చూస్తే కొంచెం మాకు హెల్ప్ చేసినట్టు ఉంటుంది. 2-3 ఇయర్స్ నుంచి చాలా ఇబ్బంది ఉండదు. లైట్లు వెలగట్లేదు. కంప్లైంట్ ఇచ్చినా అసలు రావట్లేదు కూడా. ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా అసలు రావట్లేదు. ఇక్కడైతే చాలా ఇబ్బంది అవుతుంది. మహిళలకైతే చాలా ఇబ్బంది అవుతుంది. మేమైతే ఎంత భరించుకోవాలంటే అంత భరించుకుంటాము. మేము కూడా లైట్ వేసుకుంటాము. వాళ్ళు ఏంటంటే లైట్స్ లేవు అంటారు. సాయంత్రం వచ్చిన తర్వాత మేము సైకిల్స్ షటిల్ ఆడుకుంటాం. అప్పుడు చీకటి అయిపోయి మాకు భయం అవుతుంది. కమిషనర్ మేడం తొందరగా స్ట్రీట్ లైట్ చేయించండి. హైదరాబాద్ లో 8 ఏళ్ల కిందట ఎల్ఈడీ వీధి లైట్ల ప్రాజెక్టును జీహెచ్ఎంసీ ప్రారంభించింది. 4.5 లక్షల ఎల్ఈడీ లైట్లను దశల వారీగా ఏర్పాటు చేశారు. వాటి నిర్వహణకు సంబంధించి జీహెచ్ఎంసీ ఈఈఎస్ఎల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం గతేడాది ఏప్రిల్లోనే ముగిసింది. ఏడాది గడిచినా ఇప్పటి వరకు కొత్త ఏజెన్సీని ఖరారు చేయకుండానే రోడ్ల నిర్వహణ బాధ్యతల్ని చూసే ఇంజనీర్లకు వీధి లైట్ల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు. పని భారం పెరిగిందని పలువురు అధికారులు వీధి లైట్లను పట్టించుకోకపోవడంతో సమస్య మరింత జటిలమైంది. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, సీఎంసీ కమిషనర్ సృజన రోజు వీధి లైట్ల సమస్యపై సమీక్ష చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి సరైన సమాధానాలు లేకపోవడం నగరంలోని వందలాది కాలనీల్లో చీకట్లు అలుముకుంటున్నాయి. ఈ స్ట్రీట్ లైట్ ఉంది, పెట్టిన కాడ నుంచి ఒక్కసారి కూడా 15 ఇయర్స్ అయిపోయింది పెట్టేది. ఎప్పుడు సరిగా వెలగదు. అది అనవసరమైన చిన్న చిన్న లైట్లు ఏమో వెలుగుతూనే ఉంటాయి 24 గంటలు. అది ఆఫే చేయరు. మళ్ళీ దీనికి ఏదైనా మంచిగా చౌరస్తా లెక్క ఉంది లైటింగ్, నైట్ టైమ్ లో లైట్ ఉంటే బాగుంటది. 24 అవర్స్ వస్తాయి కరెంటు, డే అండ్ నైట్ వస్తున్నాయి. మంచి మంచి కాలనీలో కూడా 24 అవర్స్ లైట్లు వస్తున్నాయి. ఎక్కడ ఆపరేటింగ్ ఉంటుందో చూస్తే పోతా ఉంటే బాగుంటాయి. ఈ ఎండాకాలం లైట్లు హీట్ కు పగిలిపోతాయేమో అనే భయంకరంగా ఉంటాయి. దాన్ని ఎప్పుడు కూడా మేము ఏమైనా ఆఫ్ చేస్తాం, మానవత్వంగా బంద్ చేద్దామంటే ఆ బాక్స్ ఎక్కడ ఉంటుందో తెలియదు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఈ పేరుకే స్ట్రీట్ లైట్ వేసిండ్రు, ఇక్కడ ఇంత పెద్ద క్లస్టర్ పెట్టిర్రు, ఒక్క లైట్ కూడా రావట్లేదు. అధికారులు ఎవరు స్పందించట్లేదు. ఏ అధికారికి ఫోన్ చేసినా ఇప్పుడు ఈ జోన్ వ్యవస్థ చేంజ్ అయింది, అంత ఆఫీసర్లు చేంజ్ అవుతుర్రు, టైం పడుతుంది, సాఫ్ట్వేర్ చేంజ్ అయింది, అన్ని ఇవేవో రీజన్ చెప్తుర్రు. ఇక్కడ పందులు, దోమలు, అది నైట్ పూట లైట్లు లేకపోతే కుక్కలతో కూడా చాలా ప్రాబ్లంగా ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి లైట్ల నిర్వహణకు సంబంధించి సరైన వ్యవస్థ అమల్లోకి తీసుకురాకపోతే నగర ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వంపైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.